రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ టికెట్ని తెలుగుదేశం పార్టీ ఈ దఫా ఎవరికి కేటాయిస్తుందనే విషయమై తెలుగు తమ్ముళ్లలో జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో మైనార్టీయేతర అభ్యర్థి మద్దాలి గిరిధర్కి టికెట్ కేటాయించినా విజయం సాధించలేకపోవడంతో ఈ దఫా తిరిగి మైనార్టీలకే తూర్పు నియోజకవర్గం కేటాయించవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో బంధుత్వం ఉన్న సినీ నటుడు ఆలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆలీ ఇప్పటికే 2-3 దఫాలు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవడం, విజయవాడలో జరిగిన ఆలీ సన్మాన సమావేశంలో చంద్రబాబు పాల్గొని రాజకీయాల్లోకి వస్తే సహకరిస్తామని ప్రకటన చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. గతంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండేది. 2 పర్యాయాలు ఎస్ఎం జియావుద్దీన్ తిరుగులేని మెజార్టీతో అక్కడి కాంగ్రెస్ నేత మహమ్మద్ జానీపై గెలుపొందారు. అయితే 2004లో ఈ నియోజకవర్గంపై టీడీపీ పట్టు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన షేక్ సుబానీ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అలానే 2009లోనూ జియావుద్దీన్ ఓటమి పాలయ్యారు. దీంతో 2014లో ఆయనను తప్పించి మైనార్టీయేతర అభ్యర్థి అయిన మద్దాలి గిరిధర్ని టీడీపీలో బరిలోకి దింపింది. గుంటూరు నగరంలోని 2 నియోజకవర్గాల్లో గత కొన్ని పర్యాయాలుగా ఓటర్లు ఒక పార్టీని ఆదరిస్తూ వచ్చారు. అలాంటిది గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమలో టీడీపీ నుంచి బరిలోకి దిగిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలుపొందగా, తూర్పులో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా విజయం సాధించారు. దీనిపై అనేక విశ్లేషణలు పార్టీలో జరిగాయి. ఈ వార్తపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక్క కామెంట్తో, ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి. అది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించండి. మీకు ఇష్టమైన నాయకుని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏది దొరకదు. అందుకే ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి.